సిటీ ఇండియా న్యూస్ తెలుగు. జోగులాంబ గద్వాల్ నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించి పార్లమెంటు ఎన్నికల్లో భరత్ ప్రసాద్ గారికి మద్దతు ప్రకటించిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన భరత్ ప్రసాద్ గారికి నడిగడ్డ హక్కుల పోరాట సమితి మద్దతు ప్రకటించడం జరిగిందని, దీన్ని సంపూర్ణంగా అంగీకరించి గ్రామాల్లో ఓటు వేసి మద్దతుగా పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి సహకరించిన భాజపా కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. నమస్కారం. నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి బీజేపీ అభ్యర్థి అయినటువంటి భరత్ ప్రసాద్ గారికి పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ మద్దతుకి అందరూ కూడా కార్యకర్తలు అంగీకరించి గ్రామాల్లో ఉన్నటువంటి ఆయా కమిటీలు బలంగా పనిచేసి పెద్ద ఎత్తున ఇవి దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు. ఈరోజు జరిగినటువంటి ఎన్నికల లోపల చాలా మంది భారతీయ జనతా పార్టీ వైపు బలంగా కూడా నిలబడ్డట్లు మాకు నిన్న కనిపించింది. మా నిర్ణయానికి నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా సంఘీభావం ప్రకటించి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించేందుకు ఎన్నికల సందర్భంగా గ్రామాన ప్రతి ఒక్క కార్యకర్తలు బలంగా కష్టపడి పార్టీ గుర్తుని బలంగా తీసుకుపోయి మన మద్దతుని ఆయనకు సంపూర్ణంగా ప్రకటించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కూడా ఎందుకోసం అంటే ఈరోజు ఏవైతే ఎన్నికలు జరిగినాయో 6 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి హామీలను అమలుపరచకుండా మళ్లీ ప్రజల దగ్గరికి ఓట్లేయమని అడగడానికి వచ్చింది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇక్కడ మేము లంకె బిందెలు ఉన్నాయనుకున్నాము, ఖాళీ బిందెలు ఉన్నాయని ఒకవైపు అంటూనే మరొక వైపు అనేక హామీలు గుప్పిస్తూ మరీ కూడా ఎన్నికలకు వస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఏమో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఓట్లుగా మాత్రమే తమను మలుచుకుంటూ మీకు అధికారం వచ్చిన తర్వాత ఏ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వల్ల అయితే, మైనార్టీ వర్గాల వల్ల అయితే అధికారంలోకి వచ్చారో ఆ వర్గాలను కూడా మళ్ళీ పట్టించుకోలేని పరిస్థితుల్లో ఒకవైపు ఏమో మీరు బీసీలకు పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వరు, మరొక వైపు ఏమో భారతీయ జనతా పార్టీ ఇస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ బీసీలకు టికెట్ ఇస్తే అక్కడ మొత్తం కూడా మీ వర్గాలకు సంబంధించిన రేవంత్ రెడ్డి గారు తమ వర్గాలకు సంబంధించిన వారిని వాళ్ళకి పోటీగా నిలబెడతారు. మరొక వైపు ఏమో ఎస్సీ వర్గీకరణ పైన 30 ఏళ్ల కళ మందకృష్ణ గారిది, సోనియా గాంధీ గారు కలిసినా, మన్మోహన్ సింగ్ గారు కలిసినా, రాహుల్ గాంధీ గారు కలిసినా అవన్నీ కూడా బుట్టదాఖలైనా తప్ప ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితి కనిపిస్తలేదు. మరొక వైపు ఏమో భారతీయ జనతా పార్టీ మందకృష్ణ మాదిగన గారి విజ్ఞప్తి పరిగణలోకి తీసుకుని లక్షలాది మంది ఆధ్వర్యంలో జరిగినటువంటి సభలో భారత ప్రధాని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారత ప్రధాని నేరుగా వచ్చి హామీని అమలు చేస్తామని మాట ఇచ్చినటువంటి పరిస్థితి మరొక వైపు. దానికి తగ్గట్టుగా కమిటీని కూడా వేసి చేస్తాడా అంటే గతంలో అనేక హామీలు చేసినాడు కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా చేస్తాడని మరొక వైపు ఏమో స్థానిక ఎన్నికల్లో 33% ఉన్నటువంటి రిజర్వేషన్స్ తొలగించి 22% తగ్గిస్తే మరి మేము బీసీలకు ప్రియారిటీ ఇస్తాము, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తొలగిస్తామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మాత్రము గతంలో మనకు జరిగిన ఎన్నికల్లో స్థానిక ఎన్నికలు లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల లోపల 22% తగ్గించినారు కదా. మేము కులగణన, మా రాహుల్ గాంధీ గారు చెప్పినారు కదా, మేము కులగణన చేస్తాము, కులగణన చేసి దానికి అనుగుణంగా సమగ్ర కులగణన జరుపుతాము, దానికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుతామన్నటువంటి రాహుల్ గాంధీ గారి మాటని ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేయడం లేదు. అంటే వీళ్ళకి ఎక్కడ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల చిత్తశుద్ధి లేదు అనేది కాంగ్రెస్ కి చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి తరుణం. మరి కనీసం ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులనే గెలిపిస్తే ఎక్కడ ఎట్లా నిధులు లేవంటున్నారు, కనీసం అక్కడికైనా వాళ్ళని కేంద్రంలో ఎట్లా వచ్చే ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నిధులు బలంగా తీసుకురాగలిగి అభివృద్ధి చేస్తున్న ఒక ఉద్దేశంతో ఇవన్నీ అంశాలు పరిగణలోకి తీసుకొని నడిగడ్డ హక్కుల పోరాట సమితిపై పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడం, ఈ మద్దతుకు సహకరించినందుకు, అర్థం చేసుకున్నందుకు, మాతో పాటు కలిసిన అన్ని కూడా నడిగడ్డ హక్కుల పోరాట సమితి కమిటీకి, కార్యకర్తలకు, భాజపా కార్యకర్తలకు, అందరికి అభిమానులకు, శ్రేయాభిలాషులకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మా నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటారు.